హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి 12వ పీఆర్సీకి సంబంధించి మరో కీలక ప్రకటన అయితే చూస్తున్నాం. ముఖ్యంగా బకాయిల విడుదలకు సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా 12వ పీఆర్సీని ప్రకటించాలని ఫోటో చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారండి. బుధవారం రాత్రి ఆయన రాజ్యసభలో ఆయా సంఘ నాయకులతో చర్చించి సమావేశంలో అయితే మాట్లాడారు. గతంలో ప్రభుత్వ పీఆర్సీ కమిషన్ వేసిన సిబ్బందిని నియమించకుండానే కాలయాపన చేసి ఉద్యోగులకి భారీగా నష్టం వాటిల్లిందని చెప్పి మండిపడ్డారు. ఇప్పటికే ఏడాది కాలం ముగిసినా కూడా ప్రయోజనాలు అయితే అందలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కమిషన్లు, కమిటీలు లేకుండానే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకి నేరుగా పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారండి. ఈ కార్యక్రమంలో పలు నాయకులు ఆదిశేషయ్య, వేణుగోపాల్, వెంకటేష్ తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే వెంటనే 12వ పీఆర్సీ నేరుగా ప్రకటించడం, పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగిందండి. ఈలోపు ఐఆర్ ప్రకటన కూడా ఖచ్చితంగా 30% ఉండాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.